ధైర్యలక్ష్మి. ఒక గ్రామంలో ఒక గొల్లవాడు ఉండేవాడు. వాడికి 4-5 వందల మేకలు ఉండేవి. కానీ వాడికి కుంట పొలం కూడా లేదు. ఈ మేకలన్నీ చేరి తమ పొలాల మీద పడి తింటాయనే భయంతో ఊళ్ళో రైతులు నువ్వు 2 కుంటల పొలమైనా కొనుక్కుంటేనే కానీ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు అని గొల్లవాడికి తెలియజేశారు. విధిలేక గొల్లవాడు అప్పు చేసి ఊరికి దూరాన 2 కుంటల పొలం కొన్నాడు. అందులో ఇంకే పైరు కాదని జొన్నలు వేస్తే అది కూడా సరిగా పండలేదు. కొంతకాలానికి గొల్లకు కళ్ళు కనిపించకుండా పోయాయి. పొలం పని వాడి కొడుకు మీద పడింది. వాడు కూడా తండ్రిలాగా పొలంలో జొన్న పంట వేశాడు. ఇలా ఉండగా ఒకనాడు ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి నేనంటే నేను గొప్పని తమలో తాము వాదులాడుకుంటూ ఈ జొన్న చేను దగ్గరికి వచ్చారు. ఈ పిల్లవాణ్ణి చూడండి, ఈ కాస్త పొలము పండక వీడెన్ని అగచాట్లు పడుతున్నాడు. నేనీ పొలంలోకి వెళ్ళి కూర్చున్నానంటే వీడి బాధలన్నీ తీరిపోతాయి అని ధాన్యలక్ష్మి చేనులోకి ప్రవేశించింది. వీడి కష్టాలన్నీ తొలగాలంటే నీ వల్ల ఏమవుతుంది? వీడికి అసలు లాభం నేను చేస్తాను అంటూ ధనలక్ష్మి డబ్బు మూట రూపం ధరించి గొల్లపిల్లవాడు చేను నుంచి ఇంటికి వెళ్లే దారిలో కూర్చుంది. పిచ్చి అమ్మాయిలారా, నేను వీడి నెత్తినెక్కితే మీ వల్ల ఏమీ లాభం ఉండదు అని ధైర్యలక్ష్మి వాడి నెత్తినెక్కి కూర్చుంది. ధాన్యలక్ష్మి చేనులో ప్రవేశించగానే పైరంతా ఏపుగా పెరిగి విరగబడింది. కానీ ధైర్యలక్ష్మి నెత్తినెక్కటం మూలాన ఇది చూసి గొల్లవాడు మతిచెడి చేనంతా తెగులు పుట్టి నాశనమైపోతుంది అని అనుకున్నాడు. ఈ సంగతి తండ్రితో చెప్పటానికి వాడు ఇంటికి బయలుదేరాడు. ధనలక్ష్మి మూట రూపంలో దారిలో ఉన్న చోటు సమీపించబోతూ ఉండగా వాడికొక గొప్ప ఆలోచన తట్టింది. కళ్ళు మూసుకొని పడిపోకుండా ఎంత దూరం పోగలనో చూద్దాం అని అనుకొని వాడు మూట దాటి 20 అడుగులు వేసి కానీ కళ్ళు తెరవలేదు. తరువాత వాడు ఇల్లు చేరి తండ్రితో పైరంతా చూస్తుండగానే పాడైపోయిందని చెప్పాడు. ఆ పొలం అమ్మేద్దామని అనుకున్నాడు. కానీ వాడి తండ్రి దాన్ని ఎవరూ కొనరు అని చెప్పాడు. కొడుకు దిగులుగా చేను దగ్గరికి తిరిగి వచ్చేసరికి ఒక వర్తకుడు ఆ చేనుకేసి రెప్పవాల్చకుండా చూస్తూ కనిపించాడు. ఆ వర్తకుడు పరదేశి. ఇటువంటి జొన్న పంట ఆయన ఎక్కడా చూడలేదు. గొల్ల కుర్రవాడు మంచె ఎక్కబోతూ ఉండగా వర్తకుడు ఇలా అడిగాడు, అబ్బాయి, ఈ చేను మీదేనా అని అడిగాడు. అవును అన్నాడు కుర్రవాడు. చేను అమ్ముతారా అని అడిగాడు వర్తకుడు. అతను మంచి ధర ఇవ్వటం వల్ల కుర్రవాడు వెంటనే ఒప్పుకున్నాడు. ఎట్లాగైనా తన ఆధిక్యత నిరూపించామని ధనలక్ష్మి గొల్ల కుర్రవాడికి సహాయపడసాగింది. ఆమె వర్తకుడికి మరో ఆలోచన కూడా కలిగించింది. దాని ప్రేరణ వల్ల వర్తకుడు, అయ్, నీకిప్పుడు పొలం లేదు కనుక నెలకు 30 రూపాయలకు నాకింత నౌకరీకి ఉండు, నేను చెప్పినట్టల్లా చెయ్యి అని అన్నాడు. అందుకు కుర్రవాడు కూడా సరే అని ఒప్పుకున్నాడు. వర్తకుడు తన బల్లమీది సరుకులన్నీ అవతల పారేసి వాటి మీద జొన్న మొక్కలు కంకులతో సహా కొట్టించి వేయించాడు. కుర్రవాణ్ణి వెంట తీసుకొని బయలుదేరాడు. ఇలా పోగా పోగా ఒక పట్నం వచ్చింది. వర్తకుడు ఆ పట్నంలోని రాజుగారి దగ్గరకు పోయి, ఈ జొన్న పంట చూశారా? ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. వీటిని మీ రాజ్యంలో పండించారంటే ఇక తిండి కొరత ఉండనే ఉండదు. అంబారితో సహా ఒక ఏనుగునిచ్చారంటే ఒక బండి మొక్కల్నిస్తాను అని అన్నాడు. రాజు అందుకు అంగీకరించాడు. మరొక బండీడు వర్తకులకు అమ్మి వర్తకుడు గొల్ల పిల్లవాడికి జరీతో నేసిన బట్టలు కొన్నాడు. వాణ్ణి ఏనుగు మీద ఎక్కించి కొన్ని రోజుల అనంతరం మరొక పెద్ద పట్నం చేర్చాడు. దారి పొడుగున వర్తకుడు కనిపించిన వారితో నల్లా ఏనుగు మీద ఉన్నది బంగారు మహారాజని, తాను ఆయన మంత్రినని చెబుతూ రావటం వల్ల ఈ పట్నంలోని మహారాజు గొల్ల కుర్రవాడికి ఘనంగా మేళతాళాలతో స్వాగతం ఇచ్చి అద్దాల మేడలో విడిది ఏర్పాటు చేశాడు. భోజనాలు చేసి వర్తకుడు గొల్లపిల్లవాడు దర్బారుకు వెళ్ళారు. అక్కడ వర్తకుడు ఆ జొన్న మొక్కలను గురించి అందరికీ ఇలా చెప్పాడు. మా బంగారు మహారాజు గారి రాజ్యంలో ఎంత పనికి మాలిన బీడులో అయినా కూడా ఇలాంటి పంట పండుతుంది. అందుకనే శ్రీవారి రాజ్యంలో ఎక్కడ చూసినా బంగారం తప్ప మరేమీ కనబడదు అని చెప్పాడు.
రాజుకు రాణికి ఒక ఆలోచన వచ్చింది. ఈ మంత్రిగారిని మంచి చేసుకుంటే బంగారు మహారాజు తన కుమార్తెను చేసుకుంటాడేమో అని అనుకున్నారు. వర్తకుణ్ణి పిలిపించి అడిగితే శ్రీవారితో చెప్పి చూస్తాను అని అన్నాడు. విడిదిలో వర్తకుడు ఈ విషయం ఎత్తగానే గొల్లపిల్లవాడు అదిరిపడి, బాబో, రాచకన్యలు గడుసువాళ్ళు, నేను వేగలేను, నాకొద్దు బాబు అన్నాడు. వెధవ, నా కింద కొలువున్నావు, నేను చెప్పినట్టు చేయకపోతే నీ మక్కిలు విరగదంతాను అని మండిపడి వర్తకుడు రాజుగారింటికి వెళ్ళి పెళ్లికి ముహూర్తం పెట్టించాడు. అయితే పెళ్లి తమ దేశాచారాల ప్రకారం జరగాలని అన్నాడు. అందుకు రాజు ఒప్పుకున్నాడు. లగ్నం వేళకు పల్లకి విడిదికి వచ్చేసరికి పెళ్లి కొడుకును నలుగురు నౌకర్లు పెడరెక్కలు విరిచికట్టి పల్లకీలో పడేశారు. ఇవన్నీ వారి దేశాచారాలు కాబోలు అనుకున్నారు రాజు రాణి. పెళ్లి తంతు ముగియగానే పెళ్లి కొడుకును పడక గదికి తీసుకుపోయారు. గది బయట విచ్చుకత్తెల వాళ్ళిద్దరినీ ఉంచండి. పెళ్లి కొడుకు బయటకు వచ్చినప్పుడల్లా వాళ్ళు కత్తులు చూపి పొడవబోయినట్టు నటించాలి అన్నాడు వర్తకుడు. అది కూడా వారి దేశాచారమే అనుకున్నారు రాజకుటుంబం వారు. పడక గదిలోకి రాగానే గొల్ల పిల్లవాడికి కంపరం ఎత్తింది. బాబో, ఇదేదో అమ్మవారి గుడి అయి ఉంటుంది, నన్ను అమ్మవారికి బలివ్వటానికి ఈ అలంకారాన్ని పెట్టారు అని అనుకున్నాడు. వాడు పారిపోదాం అని అనుకుంటే బయట విచ్చుకత్తుల వాళ్ళు బెదిరించారు. ఇంతలో పెళ్లి కూతురు పడక గది ప్రవేశించింది. విచ్చుకత్తుల వాళ్ళు వెళ్ళిపోయారు. అన్ని నగలు పెట్టుకొని దేదీప్యమానంగా వచ్చే రాజకుమార్తెను చూసి, అమ్మో, ఇంకేముంది, అమ్మవారే నన్ను తినటానికి వస్తుంది అని కంగారెత్తి రాజకుమార్తెను ఒక్క నెట్టు నెట్టి గొల్లపిల్లవాడు నేరుగా తమ బసకు పరిగెత్తాడు. వాణ్ణి చూడగానే వర్తకుడు మండిపడి, దౌర్భాగ్యుడా, నీ ముఖానికి రాజకుమార్తె కట్టబెడితే పారిపోయి వస్తావురా అంటూ వాణ్ణి చితగ్గొట్టేశాడు. మర్నాడు రాజుగారు వర్తకుణ్ణి పిలిపించి, ఏమిటండి మంత్రిగారు, మీ రాజుగారు మా పిల్లను తోసేసి వెళ్ళిపోయారట, మా వల్ల జరిగిన నేరమేమిటి అని అడిగాడు. నేరం కాదటండి, రాత్రి ఏనుగు తొండమంత దారతో వర్షం పడిందట. ఇటువంటి వేళ పునఃసంధానమా అని మా రాజుగారు ఆగ్రహపడ్డారు అన్నాడు వర్తకుడు. వాన పడింది లేనిది కూడా విచారించకుండానే రాజుగారు పురోహితులను కొరడా దెబ్బలు కొట్టించి సరి అయిన ముహూర్తం పెట్టండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ, క్షమించండి, ఈ రాత్రికి మంచి ముహూర్తమేనండి అన్నారు రాజుతో. రెండో రాత్రి కూడా గొల్లవాడు అదే విధంగా పారిపోయి బస చేరి వర్తకుడి చేత ఎముకలు విరిగేటట్టు తన్నులు తిన్నాడు. ఈ నేరం 2 సార్లు చేశావు. ఈ రాత్రి పారిపోయి వచ్చావో ఈ కత్తితో నీ గొంతు కోసి తీరతాను. దెబ్బలతో నువ్వు బయటపడేది ఇక కళ్ళ. ఇక నుంచి నిన్ను క్షమించేది లేదు, జాగ్రత్త అన్నాడు వర్తకుడు. ఆయన రాజుగారి దగ్గరకు పోయి, మీ పురోహితులు బొత్తిగా బుద్ధిలేని వాళ్ళులాగుంది, రాత్రి ఏనుగు తలకాయంత దారతో వర్షం పడిందట అన్నాడు. పురోహితులు మళ్ళీ దెబ్బలు తిని, మహారాజా క్షమించండి, రాత్రి దుర్ముహూర్తం ఉండినట్టు అనుమానంగా ఉంది, ఇవాళ రాత్రి దివ్యంగా ఉంది అన్నారు. మూడో నాడు రాత్రి మళ్ళీ గొల్లపిల్లవాణ్ణి పడక గదిలోకి పంపారు. ఈసారి తన చావు అమ్మవారి చేతిలోనో వర్తకుడి చేతిలోనో రాసిపెట్టి ఉందని నిశ్చయం చేసుకొని వాడు వణుకుతూ కూర్చున్నాడు. మీ ఇద్దరి బండారము బయటపడిందా అన్నది ధైర్యలక్ష్మి మిగిలిన లక్ష్ములతో. ఈ మాట అంటూ ఆమె గొల్లవాడి నెత్తిమీది నుంచి దిగి వచ్చింది. వెంటనే గొల్లవాడికి అప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ మారిపోయాయి. ఈ వర్తకుడు ఎంత మంచివాడు, నాకు ఏనుగు అంబారి జరీ బట్టలు ఇచ్చాడు, నాకొక రాజకూతుర్ని పెళ్ళాంగా చేశాడు, నేను వెర్రి వెధవలాగా ప్రవర్తించరాదు, రాజులాగే ప్రవర్తించాలి, వర్తకుడికి నేను సహాయపడకపోగా గుట్టు బయట పెట్టేస్తున్నాను, చీచి, ఇదేం బాగాలేదు అనుకున్నాడు. ఈసారి రాజకుమార్తె రాగానే వాడు మర్యాదగా లేచి కుశల ప్రశ్న వేశాడు. తన భర్త వైఖరి మారిపోయినందుకు రాజకుమార్తె ఎంతో సంతోషించింది. చిట్ట చివరకు ధైర్యలక్ష్మి అనుగ్రహం వల్ల గొల్లవాడు రాజై శాశ్వతంగా మామగారి రాజ్యంలోనే ఉండిపోయి ఆయన తదనంతరం రాజయ్యాడు. వర్తకుడు మంత్రి అయ్యి తన రాజును భక్తి శ్రద్ధలతో సేవించాడు. ఆనాటి నుంచి ధైర్యలక్ష్మి దారి తీస్తేనే గాని ధాన్య ధనలక్ష్ములు ఎక్కడికి వెళ్ళరు. ఈ విధంగా ధైర్యలక్ష్మి అనే ఈ కథ సమాప్తమైంది. సీమంతిని
పూర్వం చిత్రవర్మ అని ఒక రాజు ఉండేవాడు. ఆయనకు వరుసగా 8 మంది కొడుకులు పుట్టిన మీదట ఒక కూతురు పుట్టింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకొని చిత్రవర్మ అతి గారాబంగా పెంచుతూ వచ్చాడు. ఒకప్పుడు జ్యోతిష్యులు సీమంతిని జాతకం చూసి ఆమెకు వైధవ్యం కలుగుతుందని చిత్రవర్మకు చెప్పారు. చిత్రవర్మ ఈ సంగతి తెలిసి ఎంతో దిగులుపడి ఈ మాట సీమంతినికి తెలియకుండా దాచి ఆమెకు వివాహం చేసే ఆలోచన చేశాడు. అయితే రహస్యం దాగలేదు. తనకు వైధవ్యం కలుగుతుందని తెలిసి సీమంతిని సోమవార వ్రతాలు చేస్తూ శివుణ్ణి ఆరాధించసాగింది. కొంతకాలమయ్యాక సీమంతిని చంద్రాంగదుడు అనే నిషపు దేశపు రాజకుమారుడికిచ్చి పెళ్లి చేశారు. ఈ చంద్రాంగదుడు నలదమయంతుల మనవడు, ఇంద్రాసేనుడి కొడుకు. పెళ్లి అయినాక అల్లుణ్ణి తన ఇంటనే ఉంచుకొని చంద్రవర్మ 1000 కళ్ళతో కాపాడుతూ వచ్చాడు. ఒకసారి చంద్రాంగదుడు సపరివారంగా ఒక నావలో ప్రయాణమైపోతూ ఉండగా పెద్ద గాలి వీచి పడవ కాస్త నీటిలో మునిగిపోయింది. నీటిలో మునిగిపోయిన చంద్రాంగదుణ్ణి కొందరు నాగకన్యలు చూసి తమ వెంట పాతాళలోకానికి తీసుకుపోయారు. నాగరాజైన తక్షకుడు చిత్రవర్మకు మంచి మిత్రుడు. అందుచేత చిత్రవర్మ అల్లుడైన చంద్రాగదుడికి చక్కని ఆతిథ్యమిచ్చి తమ లోకంలో 3 ఏళ్ల పాటు ఉంచుకున్నాడు. నావలో ప్రయాణమై వెళ్ళిన తన భర్త తిరిగి రాకపోయేసరికి జోష్యం నిజమైందని సీమంతిని అలంకారాలు తీసేసి విధవరాలి వేషం ధరించి శివుణ్ణి మాత్రం నిష్టగా ఆరాధిస్తూ వచ్చింది. నేను వచ్చి చాలా కాలం అయింది. నా వాళ్ళు నా కోసం దుఃఖపడుతూ ఉంటారు. నాకిక సెలవివ్వండి అని చంద్రాంగదుడు తక్షకుడితో చెప్పి నాగకన్యల సహాయంతో భూలోకానికి తిరిగి వచ్చాడు. భార్యాభర్తలు ఒకరినొకరు గుర్తించుకోవటం కూడా కష్టమైంది. తన భర్త చనిపోలేదని తెలుసుకున్నాక సీమంతిని తాను చేసిన శివపూజే తన భర్తను కాపాడిందని అనుకుంది. నాగలోకం నుంచి తిరిగి వచ్చాక చంద్రాంగదుడు సీమంతిని వెంటబెట్టుకొని తమ నగరమైన నిషదకు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ వారిద్దరికీ మరొకసారి వైభవంగా వివాహం జరిగింది. అప్పుడు సీమంతిని తన భర్తను తిరిగి పొందిన సంతోషంలో సోమవార వ్రతం చేసినప్పుడల్లా దంపతులకు దానాలుగా కానుకలిస్తూ వచ్చింది. ఎందరో దంపతులు వచ్చి ఆమె చేత లేదనిపించుకోకుండా కానుకలు పుచ్చుకున్నారు. ఇలా ఉండగా విదర్భ దేశంలో 2 బ్రాహ్మణ కుమారులు ఉండేవారు. ఒకడి పేరు సోమవంతుడు, రెండోవాడి పేరు నుమేదుడు. వాళ్ళిద్దరూ ఒకే గురువు వద్ద చదువు పూర్తి చేసి తమకు పెళ్ళిళ్ళు చేయమని తమ తల్లిదండ్రులను అడిగారు. మీ పెళ్ళిళ్ళు చేయటానికి మా దగ్గర డబ్బు లేదు. రాజు వద్దకు వెళ్ళి మీ విద్యలు ప్రదర్శించి రాజును మెప్పించి డబ్బు సంపాదించి పెళ్ళిళ్ళు చేసుకోండి అని వాళ్ళ తండ్రులు చెప్పారు. ఆ 2 కుర్రవాళ్ళు విదర్భరాజు వద్దకు వచ్చి తమకు ధన సహాయం చేయమని అర్థించారు. అందుకు రాజు నవ్వుతూ, మీకు డబ్బు కావాలంటే దంపతుల్లాగా వేషాలు వేసుకొని నిషద దేశపు రాణి అయిన సీమంతిని వద్దకు వెళ్ళండి. ఆమె దంపతులు వస్తే అంతులేని డబ్బు బంగారము ఇస్తుంది అని చెప్పాడు. ఇలాంటి మోసం ఎలా చేయటమా అని సుమేధుడు వెనకాడాడు. కానీ సోమవంతుడు మరేమీ పర్వాలేదు, దీనికింత ఆలోచన ఎందుకు, రాజాజ్ఞ పాటించటమే మన కర్తవ్యం అని అన్నాడు. తరువాత సోమవంతుడు స్త్రీ వేషం ధరించాడు. అతను సుమేధుడు కలిసి దంపతులుగా నటిస్తూ సీమంతిని చేసే సోమవార వ్రతానికి వెళ్ళారు. తన మామూలు ప్రకారం వచ్చిన దంపతులందరికీ సీమంతిని కానుకలిచ్చి పంపింది. తన మోసం బయటపడేలోగా మనం ఈ నిషిదను వదిలిపోవటం మంచిది అన్నాడు సుమేధుడు. కానీ సోమవంతుడు తన ఆడవేషం తీసివేయటం అసంభవమైంది. ఎందుకంటే వాడు కాస్త ఆడమనిషిగా మారిపోయి సోమవతిగా అయిపోయాడు. పైపెచ్చు ఈ సోమవతికి సుమేధుడి పైన ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఇక చేసేది లేక వాళ్ళిద్దరూ అలాగే విదర్భదేశం చేరి తమ తమ ఇళ్లకు వెళ్ళారు. సోమవంతుడిగా వెళ్ళిన తన ఏకపుత్రుడు సోమవతిగా ఇంటికి తిరిగి రావటం చూసి సోమవంతుడి తండ్రి సారసత్తుడు విషయమంతా తెలుసుకున్నాడు. కుర్రవాళ్లకు ఇలాంటి దిక్కుమాలిన సలహా ఇచ్చిన విదర్భరాజే అందుకు బాధ్యుడని ఆ బ్రాహ్మణుడు రాజు వద్దకు వెళ్ళి, నీ మూలంగా నా కొడుకు కాస్త ఆడదైపోయాడు అని జరిగిన సంగతంతా చెప్పాడు. విదర్భరాజుకు ఆశ్చర్యము విచారము కూడా కలిగింది. ఆయన పార్వతీ పరమేశ్వరులను ధ్యానించగా పార్వతీదేవి ప్రత్యక్షమై, రాజా ఏం కావాలి అని అడిగింది. తల్లి, సోమవతి తిరిగి సోమవంతుడయ్యేలాగా అనుగ్రహించు అన్నాడు విదర్భరాజు. అది అసాధ్యం. ఏ క్షణాన సోమవంతుణ్ణి చూసి సీమంతిని ఆడదని అనుకుందో ఆ క్షణానే అతను స్త్రీ అయిపోయాడు.
సీమంతిని చేత దంపతి సత్కారం పొందిన వాళ్ళు దంపతులు కాక తప్పదు అని చెప్పింది పార్వతీదేవి. గత్యంతరం లేక తండ్రులు సోమవతికి సుమేధుడికి పెళ్లి చేశారు. ఈ విధంగా సీమంతిని అనే ఈ కథ సమాప్తమైంది. అప్సరస సంతతి. ఆది కాలంలో మానవులు అందవిహీనులుగా ఉండేవారు. వారిలో సౌందర్యవంతులు పుట్టుకురావటానికి కారణం ఒక అప్సరస. ఆమె కథ ఇలా చెబుతాను, వినండి. దేవలోకంలో శుభ్రమ అనే ఒక అప్సరస ఉండేది. ఆమె ఇతర అప్సరసలలాగా ఏ దేవతనో వరించి స్వర్గసుఖాలు అనుభవించటానికి బదులుగా భూలోకంలోకి వెళ్ళి అక్కడ ఉండాలని కలలు కనటం మొదలుపెట్టింది. అయితే భూలోకంలో సుఖ సౌఖ్యాలుండవని అక్కడి మానవులే స్వర్గసుఖాల కోసం ఎన్నో రకాల వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, తపస్సులు చేస్తారని తోటి అప్సరసలు శుభ్రమకు చెప్పారు. కానీ శుభ్రమకు భూలోకంలో ఉండాలన్న మోజు తగ్గటానికి బదులు హెచ్చిపోయింది. చివరికి సమాచారం ఇంద్రుడి దాకా వెళ్ళింది. ఇంద్రుడు శుభ్రమను పిలిపించి, నీవు భూలోకవాసం చేయాలని తప్పించిపోతున్నావట. స్వర్గలోకవాసులు ఇతర లోకాలకు పోవటంలో తప్పేమీ లేదు. కానీ నీవు భూలోకానికి వెళ్ళినప్పుడు అక్కడి వస్తువేదైనా నీకు తగిలిన పక్షంలో నీవు శిలవైపోతావు. ఆ సంగతి గుర్తించుకో అని హెచ్చరించాడు. ఇంద్రుడు ఈ మాట అనటంతో శుభ్రమకు ఇంద్రుడి అనుమతి లభించినట్టే అయింది. తనకు భూలోకానికి వెళ్ళాలన్న కోరిక ఉన్నట్లు ఇంద్రుడికి తెలిపి ఆయన అనుమతి పొందటం ఎలాగా అని ఎంతకాలంగా తటపటాయిస్తున్న శుభ్రమ ఇంద్రుడి వద్ద సెలవు పుచ్చుకుంటూనే భూలోకానికి ప్రయాణం కట్టింది. ఆమె తన చెలికత్తెను వెంటబెట్టుకొని భూలోకానికి వచ్చి ఆకాశాన సంచరిస్తూ భూమి మీద గల వింతలన్నీ చూస్తూ వేడుక పడసాగింది. ఆమె తన చెలికత్తెతో సహా భూమికి మరింత దగ్గరలో ఎగురుతూ ఉండగా ఒక వనంలో ఒక మనిషి ఎత్తైన చంపక వృక్షం ఎక్కి పూలు కోస్తూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. ఆకాశంలో తేలివచ్చే ఆ అందగత్తెలను సమీపంలోకి రానిచ్చి ఆ మనిషి తాను కోసిన పూలు వారిపైన విసిరాడు. వాటిలో ఒకటి శుభ్రమకు తగిలి ఆమె నల్లరాయిగా మారి నేలపైన పడిపోయింది. ఆమె చెలికత్తె తనకు పూలు తగలకుండా తప్పుకొని స్వర్గానికి తిరిగిపోయి ఇంద్రుడితో జరిగిన సంగతంతా చెప్పింది. అందుకు ఇంద్రుడు విచారించి ఆ రాతిని ఉన్న చోట నుంచి ఎవరైనా కదిలించినప్పుడు ఆమెకు తిరిగి యథారూపం వచ్చేటట్టు, ఆమె ఎవరైనా మానవుణ్ణి పెళ్లాడి సంతానం కన్న తరువాత తిరిగి స్వర్గానికి వచ్చేటట్టు చేస్తాను అని ఆమెకు మాట ఇచ్చాడు. దేవేంద్ర, ఎక్కడో వనంలో రాయిగా పడి ఉన్న దాన్ని మనుషులు ఎందుకు కదిలిస్తారు? నా సఖి ఇలా ఎంతకాలం రాయిగా పడి ఉంటుందో కదా అని శుభ్రమ చెలికత్తె వాపోయింది. అట్టే విచారించకు, దానికి కూడా ఏదో ఒక ఉపాయం చేస్తానులే అన్నాడు ఇంద్రుడు. ఈ లోపల చెట్టు మీద ఉన్న మనిషికి ఆ స్త్రీలు అదృశ్యమైపోయారని అనిపించింది. అతను వాళ్ళ కోసం ఆకాశమంతా చాలాసేపు చూసి చివరకు తన పని ముగించుకొని చెట్టు దిగి వస్తూ కొద్ది దూరంలో పడి ఉన్న నల్లరాతిని చూశాడు. ఇంతకు ముందు నేనిటుగా వచ్చినప్పుడు ఈ రాయి లేదే, ఇంతలో ఎలా వచ్చి ఉంటుంది అనుకుంటూ అతను రాయిని కాలితో తన్నాడు. వెంటనే రాతి నుంచి 4 ముత్యాలు రాలాయి. వాడు అత్యాశ్చర్యం చెంది ఆ ముత్యాలు ఏరుకొని రాతిని మరొకసారి తన్నాడు. కానీ ఈసారి ఏమీ రాలలేదు. వాడు ఊళ్ళోకి వెళ్ళి తన ఆప్తులతో జరిగిందంతా చెప్పాడు. ఆకాశంలో చాలా అందమైన స్త్రీలు ఎగురుతూ కనిపించారంటేను, రాతిని తన్నితే ముత్యాలు రాలాయంటేను వాళ్ళు నమ్మలేదు. కానీ వారిలో కొందరు రాయి పడి ఉన్న చోటికి వచ్చి తాము కూడా దాన్ని తన్ని చూశారు. ఎవరు తన్నినా 4 ముత్యాలు మొదటిసారి రాలాయి. ఆ తరువాత మళ్ళీ రాలనే లేదు. రాతిని తన్ని ముత్యాలు సంపాదించే అవకాశం ఎవరికైనా ఒక్కసారే ఉంటుంది కనుక ఈ విషయాన్ని ఎవరూ దాచి ఉంచలేదు. త్వరలోనే చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది. జనం తండోపతండాలుగా వచ్చి రాతిని తన్ని ముత్యాలు ఏరుకొని పోతున్నారు. జనం జాస్తి అయిన కొద్దీ రాతి చుట్టూ రద్దీ జాస్తి అయింది. కోట్లాటలు కాసాగాయి. అధికారులు వచ్చి రాయి తన్నే వారికి ఒక క్రమము, పద్ధతి ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ సంగతి రాజుగారి దాకా పోయింది. రాతి నుంచి ముత్యాలు పొందిన వారంతా రాజుగారి వద్ద చీట్లు పొందాలని, దొరికిన ముత్యాలలో ఒక వంతు రాజుగారికి చెల్లించాలని ఆయన శాసనం చేశాడు. దూర ప్రాంతాల నుంచి కూడా జనం రావటానికి రహదారులు, మజిలీలు, సత్రాలు ఏర్పాటు చేశాడు. త్వరలోనే ఈ రాయి గురించి పొరుగు రాజ్యాలకు తెలిసింది.
ఇతర రాజులకు ఆ రాయి కల్పవృక్షంలాగా కనబడింది. ఎందుకంటే రోజూ కొత్త వాళ్ళు పుడుతూనే ఉంటారు. పుట్టిన ప్రతి బిడ్డ 4 ముత్యాలు సంపాదించుకుంటుంది. అందులో కొంత రాజుగారి బొక్కసానికి చేరుతూనే ఉంటుంది. అందుచేత చుట్టుపక్కల ఉండే రాజులందరూ రాయిగల రాజుపైన యుద్ధానికి సిద్ధపడ్డారు. ఈ సంగతి తెలిసి రాజుగారు భయపడి ఆ రాతిని అక్కడి నుంచి తీయించి తన కోట లోపలికి భద్రంగా చేర్చమని తన భటులను ఉత్తర్వులిచ్చాడు. రాజభటులు వచ్చి అతి కష్టం మీద రాయిని అటూ ఇటూ కుదిపి ఒక పక్కకు పొర్లించారు. వెంటనే రాయి మాయమై ఒక అపురూప సుందరి వారి ఎదుట నిలబడింది. వారిలో కొందరు ఆమెను చూసి భయపడ్డారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. నీవెవరు? ఇలా రాయిలాగా ఎందుకున్నావు? నీది ఏ దేశం? నీ భర్త ఎవరు? అని వాళ్ళామెను అడిగారు. నాకు ఒక దేశం లేదు, భర్త లేడు. చేతులారా అనుకున్న అపరాధానికి నేనిలా రాయినైపోయాను. మీ దయ వల్ల తిరిగి యథారూపం పొందాను. మీలో ఎవరైనా నన్ను పెళ్లాడే పక్షంలో నేను భార్యగా ఉంటాను అన్నది సుబ్రమ. ఆ భటులు ఆమెను భార్యగా చేసుకోవటానికని భయపడ్డారు. కానీ వారిలో ఒకడు సాహసించి నాకింకా పెళ్లి కాలేదు, నన్ను పెళ్లాడు అని అన్నాడు. సుబ్రమ అందుకు సమ్మతించింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి సుబ్రమ ఒకేసారిగా ఒక మగపిల్లవాణ్ణి ఆడపిల్లను కని స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు మానవులు వికారులుగా ఉండేవారు. కానీ సుబ్రమ కన్న బిడ్డలిద్దరూ దేవతలంత గొప్ప అందమైన వాళ్ళు. ఈనాడు లోకంలో మనం చూసే అందమైన స్త్రీ పురుషులందరూ వారి సంతతిన పుట్టిన వాళ్ళే. ఈ విధంగా అప్సరసల సంతతి అనే ఈ కథ సమాప్తమైంది. మందమతి. ఒక ఏటి ఒడ్డున ఉండే గ్రామంలో రామన్న అనే భూస్వామి ఉండేవాడు. ఆయన చాలా పెద్ద మనిషి. గ్రామస్తులందరూ ఆయనను గౌరవించేవారు. గ్రామంలో ఏ తగాదా వచ్చినా ఆయనను తీర్పు కోరి ఆయన చెప్పిన ప్రకారం తగాదా పరిష్కారం చేసుకునేవారు. రామన్న కూడా ఒకరి జోలికి పోకుండా తన పరువు నిలబెట్టుకుంటూ సుఖంగా జీవయాత్ర సాగించాడు. ఇలా చాలా కాలం పాటు ఆయనకు ఒకటే కొరత ఉండేది. ఆయనకు బిడ్డలు లేరు. కొంతకాలమయ్యాక ఆయనకు ఒక కొడుకు కలిగాడు. లేక పుట్టిన ఆ కొడుక్కు వీరన్న అని పేరు పెట్టుకొని అతి గారాబంగా పెంచసాగారు ఆ తల్లిదండ్రులు. ఈ గారాబం అంతా బాగా తలకెక్కి వీరన్న చిన్నతనం నుంచి బొత్తిగా ఆకతాయి అయిపోయాడు. ఇంటి వద్ద వాడు ఎంత అల్లరి చేసినా తల్లి తండ్రి గట్టిగా కోప్పడేవారు కారు. మరీ పాడు పనులు చేస్తే అలాంటి పనులు చెయ్యవద్దని బతిమాలేవారు. లోకమంతా తనను ఇలాగే చూస్తుందనుకున్నాడు వీరన్న. ఆ ఉద్దేశంతో వాడు ఊళ్ళో తన 7 పిల్లలందరి మీద పెత్తనం చలాయించసాగాడు. ఎవరైనా వాడి పెత్తనాన్ని సహించలేకపోతే వాళ్లను పట్టుకొని కొట్టేవాడు. రామన్న మీది గౌరవం కొద్దీ ఊళ్ళో వాళ్ళు వీరన్న ఆగడాలు సహించేవాళ్ళు. ఆడవాళ్ళు మాత్రం దీన్ని సహించలేక వీరన్న తల్లి వద్దకు వచ్చి మీ వాడు చూడమ్మా, మా పిల్లలను బతకనివ్వటం లేదు అని ఫిర్యాదులు చేసేవాళ్ళు. పిల్లలన్నాక ఒక క్షణం కొట్టుకుంటారు, మరో క్షణం మళ్ళీ ఏకమవుతారు. ఈ భాగ్యానికి ఫిర్యాదులు చెయ్యాలా అనేది వీరన్న తల్లి. వీరన్నను బడిలో వేశారు. కానీ వాడికి చదువు అంటలేదు. వాడి మంకుతనం మటుకు వృద్ధి అయింది. తినటము తిరగటము తప్ప వేరే పని లేకపోవటం చేత వాడు చిన్న అంబోతులాగా తయారయ్యాడు. ఊళ్ళో అందరికీ వాడంటే భయంగా ఉండేది. వాడు ఏటికట్టు మీద అంత దూరాన కనిపిస్తే ఆడపిల్లలు నీరు తీసుకునే ప్రయత్నం కూడా మానేసి వెనక్కు తిరిగి వచ్చేవాళ్ళు. రామన్నకు తన కొడుకు నిజమైన స్వభావం తెలిసి వచ్చిన కొద్దీ విచారం కూడా ఎక్కువైంది. మొక్కగా వంగనిది మానై వంగదు. 20 ఏళ్లు పైబడ్డ వీరన్నను ఇప్పుడు సరి అయిన మార్గంలో పెట్టడం తేలిక కాదు. లేక పుట్టిన ఒక్క కొడుకు తన పరువు తీసేస్తుంటే విచారించటం తప్ప రామన్న ఇంకేమీ చెయ్యలేకపోయాడు. అయితే తల్లి తండ్రి చేయలేకపోయిన పనిని ఆ గ్రామంలో ఉండే ఒక పేద రైతు కూతురు మాత్రం సాధించింది. ఆ పిల్ల పేరు గౌరి. ఆమె ఎంత అందంగా ఉండేదో అంత తెలివిగలది, మాటకారి కూడాను. ఆమె వీరన్నను చూసి ఎన్నడూ భయపడి ఎరుగదు. ఆమె అందము ధైర్యము చూసి వీరన్నకు ఆ పిల్లను పెళ్లాడాలని మనసైంది. ఆ సంగతి గౌరి తేలికగానే పసిగట్టింది. వీరన్న తనను పెళ్లాడతానని అన్న రోజు అతనికి మంచి గుణపాఠం నేర్పటానికి కూడా ఆమె ఒక ఉపాయం ఆలోచించి పెట్టింది. వీరన్నకు గౌరీపైన మనసుగా ఉన్నదని గౌరీ స్నేహితురాళ్లకు కూడా తెలుసు. వేసవి ఆరంభంలో ఒకనాడు ఇంటి ముందు అరుగు మీద గౌరీ స్నేహితురాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా వాళ్ళింటి ముందుగా వీరన్న వచ్చాడు.
వీరన్నకు వినబడేటట్టుగా ఒక స్నేహితురాలు గౌరీని ఈ విధంగా అడిగింది. అయితే గౌరీ, నీ పెళ్ళెప్పుడే అని అడిగింది. నా పెళ్ళి అంత తేలికగా అవుతుందనుకుంటున్నావా? నన్ను పెళ్లాడేవాడు నేను పెట్టే పరీక్షలకు నిలబడాలి అన్నది గౌరీ. ఈ మాటలు వింటూ ముందుకు సాగిపోయిన వీరన్నకు రోషం వచ్చింది. తాను గౌరీని పెళ్లాడాలనే ఉద్దేశంతో ఉన్నాడు కనుక ఆమె తననే సవాలు చేస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు. గౌరీ ఏమి పరీక్షలు పెడుతుందో తెలుసుకునేదాకా అతని ప్రాణం గిలగిలా కొట్టుకోసాగింది. అందుచేత మరికొంతసేపు అయ్యాక మళ్ళీ గౌరీ ఇంటి ముందుకొచ్చి ఏం చెయ్యాలో తెలియక అలాగే నిలబడిపోయాడు. ఏం వీరన్న, ఇలా వచ్చావు? మా నాన్న ఇంట్లో లేడు అన్నది గౌరీ. నేను నీకోసమే వచ్చాను గౌరీ. నిన్ను పెళ్లి చేసుకునేవాడికేవో పరీక్షలు పెడతావటగా, ఏమిటా పరీక్షలు అని వీరన్న దర్భంగా అడిగాడు. వాటితో నీకేం పని? నేను పరీక్షలు పెట్టేది నన్ను పెళ్లాడతానని వచ్చేవాడికి అన్నది గౌరీ. నిన్ను పెళ్లాడదామని అడుగుతున్నాననుకోరాదా అన్నాడు వీరన్న. పరీక్షల్లో నెగ్గకపోతే జన్మంతా నాకు పని మనిషిగా ఉండాలి తెలుసా? నీకా పరీక్షలు వద్దులే అన్నది గౌరీ. నీ పరీక్షల్లో నెగ్గటం నా వల్ల కాకపోతే నన్ను మించిన మొనగాడు ఉన్నాడా అన్నాడు వీరన్న పౌరుషం వచ్చి. అదీ నిజమే అనుకో. అయితే నేను చెప్పిన షరతు జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు బరువైన పనులేమి చెప్పను అన్నది గౌరీ. ఆ పనులేవో చెప్పు అన్నాడు వీరన్న ధీమాగా. సరే, మొదటి పని చెబుతాను విను, నా వెంటరా అంటూ గౌరీ ఒక బిందె చిన్న గిన్నె తీసుకొని ఏటికి దారి తీసింది. వీరన్న ఆమె వెంట వెళ్ళాడు. ఏటి ఇసుకలో ఒక చలమగుంట తీయమన్నది గౌరీ. వీరన్న తేలికగా గుంట తీశాడు. అందులోకి నీరు వచ్చింది. ఈ నీరు బాగాలేదు, గిన్నెతో దీన్ని తీసేసి గుంట ఖాళీ చెయ్యి, తరువాత వచ్చే నీరు బిందెలో నింపుకుంటాను అన్నది గౌరీ. వీరన్న చలమలోని నీరు గిన్నెతో తోడెయ్యసాగాడు. ఎంతసేపు నీరు తీసినా గుంటలోని నీరు తరగనే లేదు. 1 గంట గడిచింది. వీరన్నకు చేతులు పడిపోతున్నాయి, ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంకా గుంట కాలేదా అన్నది గౌరీ విసుగ్గా. ఇక నా వల్ల కాదు అంటూ వీరన్న గిన్నె అవతల పడేశాడు. ఓడిపోయావు, మొదటి పరీక్షకే నిలవలేకపోయావు. ఏం చేసేటట్టు? పోని మిగిలిన పరీక్షలోనైనా నెగ్గుతావేమో చూద్దాం అంటూ గౌరీ వీరన్నను తన ఇంటికి తీసుకుపోయింది. గౌరీ స్నేహితురాళ్ళు వీరన్నను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. గౌరీ ఇంట్లోకి పోయి ఒక పళ్ళెంలో నిప్పు, ఒక డబ్బా ఇంత సాంబ్రాణి తెచ్చి ఈ సాంబ్రాణిని నిప్పుల మీద వేసి పొగ చేసి ఈ డబ్బాలో పట్టి ఉంచు, నేనిప్పుడే తలంటి నీళ్లు పోసుకొని వచ్చి తలకు సాంబ్రాణి పొగ వేసుకుంటాను అని అన్నది. మందమతి అయిన వీరన్న నిప్పుల మీద సాంబ్రాణి వేసి దానిపైన డబ్బా బోర్లించాడు. గౌరీ తడిసిపోయిన తలతో వచ్చి సాంబ్రాణి పొగ సిద్ధం చేశావా అని అడిగింది. వీరన్న ఇదిగో అంటూ డబ్బా తిరగదీశాడు. కానీ అందులో ఏమీ లేదు. పొగ అంతా అప్పుడే అయిపోయింది. ఇంత చిన్న పని కూడా చెయ్యలేక రెండోసారి కూడా ఓడిపోయావు. 3వ పని అయినా సరిగ్గా చేస్తావేమో చూస్తాను అన్నది గౌరీ. ఆమె స్నేహితురాళ్ళు కొంచెం గట్టిగానే నవ్వుతున్నారు. వీరన్నకు పరాభవంతో ప్రాణం చచ్చిపోతుంది. గౌరీ లోపలికి వెళ్ళి చెంబులో పాలు తెచ్చి ఇందులో సగానికి సగం నీరు కలిసింది. నాకు నీళ్ల పాలు సహించవు, కాస్త ఈ పాలలోని నీరు తీసేసి చిక్కటి పాలు వేరు చెయ్యి అని అన్నది. వీరన్నకు ఏం చెయ్యాలో తెలియలేదు. అతనికిప్పుడు అవమానంతో పాటు దుఃఖం కూడా వచ్చేస్తుంది. ఈ పని నా వల్ల కాదు అంటూ వీరన్న వెళ్ళిపోవటానికని లేచాడు. ఎక్కడికి పోతున్నావు? నేను పెట్టిన పరీక్షలన్నిటా ఓడావు. నువ్విప్పుడు నా పని మనిషివి. నాతో చెప్పకుండా ఏమీ చెయ్యరాదు. నేను చెప్పిన పనులన్నీ చేసి తీరాలి అన్నది గౌరీ. గౌరీ స్నేహితురాళ్ళు కసికొద్దీ వీరన్నను నానా మాటలు అనటం మొదలుపెట్టారు. ఆవగింజంత ప్రపంచ జ్ఞానం లేదు, అతిశయం మాత్రం చుక్కలంటుతుంది. చాతావాత కానివాడికి ఎంత పొగరు! ఈ ముష్టి ప్రయోజకత్వంతో గౌరీని పెళ్లాడతాడట. దున్నపోతులాగా కండలు పెంచగానే సరే, కాస్త బుద్ధి కూడా ఉండవద్దు అని గౌరీ స్నేహితురాళ్ళు వీరన్నను నానా మాటలు అనటం ప్రారంభించారు. ఇలా ఆడపిల్లల కేకలకు అందరూ పోగయ్యారు. గౌరీ వీరన్నకు తగినట్టు బుద్ధి చెప్పిందని ఊరంతా క్షణంలో పొక్కిపోయింది. అందరూ సంతోషించారు. అందరికన్నా ఎక్కువగా సంతోషించిన వాడు రామన్న. ఎందుకంటే గౌరీ నేర్పిన గుణపాఠంతో వీరన్న పూర్తిగా మారిపోయాడు. ఆయన గౌరీ తండ్రితో మాట్లాడి గౌరీనే తన కోడలుగా చేసుకున్నాడు. ఇలా మందమతి అయిన వీరన్న జీవితంలోకి గౌరీ రావడం వల్ల అతని జీవితమే మారిపోయింది. అతను తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని పనులన్నీ మంచిగా చేసుకుంటూ గౌరీతో కలిసి సుఖంగా జీవనం ఎల్లబోస్తున్నాడు.
ఇప్పుడు అతనికి రాని పనంటూ లేదు. అతని తండ్రి చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా వింటూ అతను కూడా అందరితో పాటు ఊరిలో మంచిగా మెలుగుతూ ఊర్లో వాళ్ళందరి చేత మంచి మన్ననలు పొందుతూ బాగా జీవితం గడుపుతున్నాడు. ఈ విధంగా మందమతి అనే ఈ కథ సమాప్తమైంది.